సార్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ వైఫ్ చెల్లెలు తన భర్త కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారో మీకు తెలుసా? వాళ్ళిద్దరి గురించి నాకేం తెలియదు సార్. చూడండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి తెలియదు అనుకున్నారా ఏంటి? మీరేమంటున్నారు సార్? నేనేం చేశాను సార్? మీ గురించి అంతా తెలిసే మాట్లాడుతున్నా. మీ మర్దలు ఆ కుర్రాడిని పెళ్లి చేసుకోవటంలో మీకు ఇష్టం లేదు. అలా ఉన్నప్పటికీ జరిగింది. దాన్ని తట్టుకోలేక టైం చూసి వాళ్ళిద్దరిని మీరు విడిపించేశారు కదా? లేదు సార్, నేను అలాంటిదేం చేయలేదు సార్. మీరే నా మీద అనవసరంగా అనుమానిస్తున్నారు. అనుమానపట్ట మనకి కొత్త మహేష్. ఎక్కడో పొగ వస్తుందంటే ఎక్కడో మండుంటుందనేగా అర్థం. చూడండి, మీరు నిజం దాచడానికి ట్రై చేయడంలో ఎలాంటి లాభం లేదు. జరిగిన నిజం ఏంటో నాకు చెప్పండి. సార్, జననికి నా తమ్ముడినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను సార్. అందుకు తను ఒప్పుకోలేదు. తను చందన్ని పెళ్లి చేసుకున్న విషయం మాకెవరికీ తెలియదు సార్. ఆ విషయం మాకు తెలియగానే చాలా బాధపడ్డాం సార్. వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళని నేను పట్టించుకోలేదు సార్. ఇదిగో చూడండి, ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పండి. లేకపోతే నా స్టైల్లో నేను నిజాన్ని రప్పిస్తాను. నిజం చెప్తాను సార్. అవునరా రే, ఊరికే చిప్స్ తింటూ కూర్చోకురా. ఉచ్చపోసుకున్నాక ఫుల్ బాడీ రిలాక్స్గా ఉంది. ఈడొకడు నమస్కారం సార్. సంపాదించలేకపోతే తాగడం ఎందుకురా? ఇలా పొద్దు పొద్దునే తాగుతూ కూర్చుంటే పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ఎలా చూసుకుంటారా? చంద్రు, అనుభవించాల్సిన వయసులో అన్నీ అనుభవించాలి. కావాలంటే హిస్టరీ చూడు. మాలాంటి యాదవులకి మంచి అమ్మాయి దొరుకుతుంది. వాళ్ళు సంపాదించి మనం చూసుకుంటారులే. మగవాళ్ళు ఎప్పుడు సంపాదించాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే? లేవు కదా. అదే హిస్టరీలో చూస్తే చెడ్డ వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలుస్తుందిగా. రాముడికే వనవాసం తప్పలేదు, అలాంటిది మనలాంటి వాళ్ళకి కష్టం రాకుండా ఉంటుందా? రే అరేసా, చేస్తున్నదేమో శామల్లో మేనేజర్ ఉద్యోగం. మనకేంట్రా మరీ ఎక్కువ అడ్వైస్ చేస్తున్నాడా? చంద్రు, నేనే రావణుడిలాగా ఎవడి పెళ్ళాం మీద కన్నెట్లా, దుశ్శాసనుడిలాగా చీర పట్టుకుని లాగలా. ఏదో సరదా కూర్చుని కొంచెం మందు కొడుతున్నా. టార్చర్ చేయొద్దు. నువ్వు కూడా ఒక సిబ్బై స్వర్గాన్ని చూస్తావు. తాగు. సారీ రా బాబు, నాకు ఇలాంటి స్వర్గం వద్దు. తాగే వాళ్ళకి సూక్తులు చెప్పేంత తెలివైన వాడిని కాదు, అంత టైము నాకు లేదు. నాకు వర్క్ టైం అయింది, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. ఏంట్రా అందరిలో వచ్చేవారం ఇచ్చేయాలరా? ఏంట్రా మామ, వాడేమో బుద్ధిమంతుడిలా మాట్లాడుతున్నాడు. వాడు ఎలా అని తెలుసు కదరా, వదిలేరా. హరిశ్చంద్రుడు కాటికెళ్లే ముందు వీడిల్లు దాటి వెళ్ళాడంట, అందుకలా తయారయ్యాడు. కరెక్ట్గా చెప్పర్రా మామ. ఏమిటండి ఏదో ఆలోచిస్తున్నారు? స్టేషన్లో ఏవైనా ప్రాబ్లమా? అబ్బే లేదు, అదేం లేదే. అది నేను మన హరీష్ గురించి ఆలోచిస్తున్నాను. అయ్యో, వాడి గురించి ఆలోచించడానికి ఏముంది? మీరు పెట్టేది తింటూ వీధుల చుట్టూ తిరుగుతూ దేవుడికి మొక్కుబడి చెల్లించాల్సిన గొర్రెలా ఉండేవాడు. చూడండి, ఇంకా ఇంటికి రాలేదు. అదేనే, నాకు అదే టెన్షను. అంటే వయసుకొచ్చిన కుర్రోని ఇలా వదిలేస్తే ఎక్కడ తప్పుదావు పడతాడో అని భయంగా ఉంది. అంటే వాడికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు బాగుపడతాడేమో అనిపిస్తుంది. వాణ్ణి చేసుకోబోయేది ఎక్కడుందో ఏమిటో, వదిలేండి. ఎందుకు ఎక్కడో? ఇక్కడే ఉందిగా. అదే నీ చెల్లెలు జనని. ఏమంటా? ఏంటి, నా చెల్లెలు జనని మీ తమ్ముడు హరీష్ని పెళ్లి చేసుకోవాలా? అవకాశమే లేదు. ఏమిటండి? ఏంటి? ముందు కూర్చో. ఆ, ఇప్పుడు సాధ్యపడదని నాకు తెలుసు, కానీ మనిద్దరం గనక మనసు పెడితే అసాధ్యం కూడా సాధ్యం చేయొచ్చు. జనని హరీష్ని పెళ్లి చేసుకోవడం వల్ల 2 లాభాలున్నాయి. మీ నాన్నకి మీరిద్దరే కూతుర్లు. జనని గనక హరీష్ని పెళ్లి చేసుకుంటే
ఆస్తి మొత్తం అప్పుడు మన గుప్పెట్లోనే ఉంటుంది. జనని చాలా మంచి అమ్మాయి. చెడుదారిలో వెళ్తున్న నా తమ్ముణ్ణి మంచి దారిలో తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది. మా అమ్మ మా నాన్న వాడి బాధ్యత నా నెత్తి మీద పెట్టి వాళ్ళు పైకి పోయారు. సర్లే వదిలే, నీకు ఇష్టం లేకపోతే వాడికి ఇంకో సంబంధం వెతుకుతాను. ఏమండి, ఇష్టం లేదని నేనెక్కడన్నాను? మీరు చెప్పేది కూడా కరెక్టే. ఆస్తి బయట వాళ్ళకి వెళ్ళడం కంటే మన దగ్గరే ఉండడం మంచిది. అలాగైతే నీకు ఈ సంబంధం ఇష్టం ఉందనే అంటున్నావు అన్నమాట. మీ మాటనే నేనేనాడు కాదన్నాను చెప్పండి. అందులోనూ జనని నేను ఒకే ఇంట్లో ఉండబోతున్నావంటే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. అయినా అమ్మా నాన్నలతో ఈ విషయం గురించి మాట్లాడతాను. మొగుడికి తగ్గ పెళ్ళం. ఊరుకోండి. నువ్వు పోయినా పర్వాలేదు, కానీ ఏదేమైనా ఆస్తి మాత్రం నా చేయి జారిపోకూడదు. నేరస్తుడిపై ఆడవాళ్ళు దాడి. వామ్మో, ఊరు మొత్తం శ్మశానంలో మారిపోతుంది. ఇంకోటి ఏదైనా చదువుతాను. అల్లుడు గారు, మావయ్య, ఏ దొంగను పట్టుకున్నారు? ఏంటి విషయం? మీకు తెలుసు కదా మావయ్య, పోలీసు కేసుల గురించి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. సరే, కానీ ఒక్కసారి ఇంటికి వచ్చి జానకి మోహన్ చూశానంటే అన్ని టెన్షన్లు మాయమైపోతాయి. అల్లుడు గారు, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మగపిల్లాడు లేడన్న కొరత మీరు తీర్చేశారు. మా జననికి కూడా మీలాంటి మంచి అల్లుడు దొరికితే మాకు అంతే చాలు. అవునవునవును. అమ్మా, దానికి కూడా ఒక విషయం ఆలోచించాం. మీరేమనుకోమంటే చెప్తాం. ఏంటో అడగవే. మన జననిని హరీష్కి కట్టబెడదామని అనుకుంటున్నాం. మీరేమంటారు నాన్న? ఇందులో నేను ఒప్పుకోవాల్సిందే ఉందమ్మా. తన ఇష్టమే నాకు ముఖ్యంగా ఉండు. తనని ఓ మాట అడిగి చూద్దాం. జనని, ఏంటి నాన్నా? జనని, మీ అక్క బావ నిన్ను హరీష్కి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. హరీష్ని పెళ్లి చేసుకోవడం అంటే నీకు ఇష్టమేనమ్మా? నాన్నా, అదే ఒప్పుకో జనని. నువ్వు హరీష్ని పెళ్లి చేసుకుంటే నువ్వు నేను ఒకే ఇంట్లో ఉండొచ్చు కదా. ఎలాగో నీకు డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. ఒకవేళ నా తమ్ముని గనక పెళ్లి చేసుకుంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి నిన్ను కూడా నా స్టేషన్ గా మార్చేస్తాను. అదే. నా తమ్ముణ్ణి సరైన దారిలోకి తీసుకొస్తావన్న నమ్మకం నాకుందమ్మా. ఒప్పుకో అమ్మ జనని. నీకు వెన్నుపోసగా మీ అక్క బావ ఉన్నారు కదా. నాన్నా, నాకెప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్నా. అరే, నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోమని ఎవరమ్మా చెప్పారు నీకు? ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉంటే ఒక శాస్త్రం ప్రకారం తాంబూలం మార్చుకుందాం. ఆ తర్వాత నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు నువ్వు చేసుకుంటే చాలు. ఏమంటావు మావయ్య? మీరన్న తర్వాత మార్పే ఉంటది అల్లుడు గారు. నేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఈ పోలీస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. అప్పటిదాకా ఈ విషయంలో ఎవ్వరూ నన్ను బలవంత పెట్టకూడదు. సరేమ్మా, నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని పనిలో చేరేంత వరకు ఎవ్వరం మేము పెళ్లి మాటే ఎత్తాం. కానీ ఆ తరువాత తిన్నగా పెళ్ళని అడగడానికే మేము వస్తాం. ఏమంటావు జానకి? చూడండి రై, 2 షాట్లే బోర్డు క్లియర్ చేసేస్తాను. చూడు, చూస్తూ ఉండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.